చేసుకొని కొబ్బరికాయ పెట్టి వెళ్ళాలన్నది మా అత్తమ్మ ఇంటెన్షన్. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేనైతే తెలంగాణ కడుగుతున్నా. మా ఉద్విత అక్కడ వాటర్తో ఆడుతుంది. అండ్ మా లగేజ్ అంతా రెడీ అయిపోయింది. అండ్ ఏమంటారు కొంచెం ఇవాళ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంది అంటే. అండ్ ఇప్పుడు నేనైతే దేవుళ్ళ శుభ్రం చేస్తున్నా చూడండి. మేము తిరుపతికి వెళ్తున్నాం, మీ అందరికీ తెలిసిందే. అండ్ కొంచెం ఈ వీడియో లేట్ అయింది, నాకు కూడా అర్థమైపోయింది. బట్ నాకు కొంచెం పనులు ఉన్నాయి. అండ్ మీరు ఇంతకుముందు వీడియో చూస్తుంటే నేను వీడియోస్ అన్నీ డిలీట్ చేసిన. మీరు అందరు తిట్టుకున్నారో ఏం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ నిజంగా కాకపోతే నేను ఇప్పుడు ఆ మ్యాటర్లో ఏం మాట్లాడదలుచుకోలేదు. అండ్ ఇప్పుడైతే నేను పూజ అంతా చేసుకొని వంట చేయాలి. సో వంట అయితే చపాతీ అండ్ టమాటో కర్రీ. వీడియో నేను దాదాపు ఎక్కువ తీయనీకి లేకుండే, ఐఫోన్లో స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. అండ్ ఇంకేముందంటే మా ఉద్వితకి ఇక్కడ నుండి వెళ్ళేప్పటికి బాగానే ఉంది. బట్ ఇక్కడ నుండి మేము యాక్చువల్గా కాజీపేటలో ట్రైన్ ఉంది మాకు. కాజీపేటలో ట్రైన్ ఉంటే ఇక్కడ నుండి బస్సులో కరీంనగర్కి వెళ్ళి కరీంనగర్ నుండి కార్లో వెళ్ళినాం. అందుకని చెప్పేసి అయితే తనకు బస్సు పడదు, కారు పడదు, ట్రైన్ కూడా దాదాపు పడలేదు. నేనైతే నిజంగా ఇక్కడ నుండి తిరుపతి ఇక్కడ స్టార్ట్ అయింది నాకు టార్చర్. అంటే మెల్లగా కొంచెంగా వామిటింగ్స్ చేసుకోవడం మొదలుపెట్టింది. వామిటింగ్స్తో పాటు ఫీవర్ ఎక్కువైంది. ఫీవర్తోని మళ్ళీ ఏమంటారు మోషన్స్, అక్కడ వాటర్ ఏం పడలేదు, ఫుడ్ పడలేదు ఉద్వితకి. నిజంగా నేనైతే పీస్ఫుల్గా అయితే జర్నీ చేసింది లేదు. ఒక తిరుపతి దర్శనం అంటే 2 days మేము 29th రోజు బయలుదేరితే 29th నైట్ ఫీవర్ వస్తే మా ఉద్వితకి 1st, 2nd వరకు ఉంది. 2nd రోజు కొంచెం కంట్రోల్ అయింది. నిజంగా చెప్పాలంటే నేనైతే అసలు ఇక్కడ ప్రశాంతంగా లేకుండా అయిపోయింది. అండ్ ఫస్ట్ అయితే మేము బస్సులో గోదావరికని నుండి బస్సులో కరీంనగర్కి వెళ్ళినాం. కరీంనగర్లో వరంగల్కి ఫుల్ బస్సులో అంత మస్తు రష్ ఉంది. అందుకని చెప్పేసి కార్ మాట్లాడుకొని కార్లో వెళ్ళిపోయినాం. మాకు 1000 రూపీస్ ఏమో ఛార్జ్ చేసిండ్రు. అండ్ దాని తర్వాత మేము కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నాం. దాని తర్వాత ట్రైన్ 8:30కి ఏముంది పద్మావతి ఎక్స్ప్రెస్ అంట. సో పద్మావతి ఎక్స్ప్రెస్ మేము టిఫిన్ ఏమంటారు ఇక్కడ నుండి చపాతీ టమాటో చేసుకెళ్ళినా. బట్ ఎందుకో లైట్ ఫుడ్ తినాలనిపించి మా కళ్యాణ్ ఇడ్లీ తెమ్మంటే ఇడ్లీ తీసుకొచ్చిండు. ఇడ్లీ తిన్నాక కొంచెం ఓకే అయింది. అండ్ మా నైట్ అంతా పడుకోనికి ఏమో కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే మిడిల్ బర్త్ వచ్చింది. సో మా ఉద్విత పడుతుందన్న భయం ఒకటి. అండ్ తను సరిగ్గా నిద్రపోలేదు, ఫీవర్, అంత మస్తు ఇబ్బంది అయింది నిజంగా చెప్పాలి అంటే. ట్రైన్ జర్నీ దానికి ఇది ఫస్ట్ టైం అని భయపడిందో తెలీదు. నైట్ అంతా నిద్ర లేదు, తెల్లారి అలిపిరి నడక ఉంది. అసలు నేనైతే ఎట్లయితుందో ఏమో అనుకున్నా. kalau bos kan గైస్ మేమైతే మాకు పైన కొండ మీద రూమ్ దొరకలేదు. సో అందుకనే మేము కొండ కిందనే తీసుకున్నాము. అయితే ఎక్కడ తీసుకున్నామంటే మన పద్మశాలి భవన్ అని ఉంది. రూమ్స్ అయితే నిజంగా చాలా నీట్గా ఉంది విత్ ఏసీ స్పెషాలిటీ. అండ్ ఏమంటారు అన్నీ గోవిందాను గోవిందా గోవిందా అలిపిరి స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాం. అలిపిరి చూడండి. అండ్ రూమ్లో దిగినాక వెంటనే ఫస్ట్ మా ఉద్వితకి ఫీడింగ్ బాటిల్ అంటే పాల బాటిల్ కడిగేసి నీట్గా పెట్టేసి ఫ్రెష్ అప్ అయినాం. అందరం ఫ్రెష్ అప్ అయ్యేసి టిఫిన్ తిన్నాం. కిందనే ఆ పద్మశాలి భవన్లోనే ఏమంటారు టిఫిన్ ఉంది. టిఫిన్ సెంటర్ ఉంటే టిఫిన్ చేసేసినాక బయటకు వెళ్ళినాం. బట్ నాకు నిజంగా చెప్పాలంటే మేము కొంచెం మన తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా స్పైసీనే తింటారు. అక్కడికి వెళ్ళినాక అన్నీ కొంచెం చప్పగా అనిపించినాయి నాకు నిజంగా చెప్తున్నా. కొన్ని రోజులు వచ్చినాక మంచిగా అందరికీ ప్రసాదం పెట్టి చికెన్ తిన్నాక నాలుక సెట్ అయిందని చెప్పొచ్చు. నిజం చెప్తున్నా.
అంత అయింది. అండ్ మేమైతే ఇప్పుడు అలిపిరి స్టార్ట్ చేయడానికి అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్తున్నాం. అండ్ కింద నుండి మీద దాకా కొంచెం మంచిగా అనిపించింది. బట్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనకి 7 కొండల మీద ఇట్లా వెంకటేశ్వర స్వామిది ఫేస్ కనిపిస్తుంది అన్నది చూసారా, అది క్యాప్చర్ చేయడానికి చూసిన. లిటరల్లీ నిజంగా అది నాతో ఏమంటారు పాసిబుల్ కాలేదు. అండ్ లాస్ట్లో కొంచెం ఏమంటారు ఒక అన్నయ్య చూసి ఇట్లా ఇటు చూపెట్టాడు, కానీ నాకు ఈ ఐఫోన్లో తీయడానికి అయితే రాలేదు. కొంచెం కెమెరా అయితే క్లారిటీ వస్తుండే కావచ్చు, క్లారిటీగా పిక్చర్ అయితే మస్తు ఉంటుండే. నేను నిజంగా చూస్తున్నా కదా, చూస్తేనైతే ఒక వైబ్ ఉందండి. నిజంగా ఏమంటారు గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. నిజంగా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ కొండ చూడడం అయితే ఖచ్చితంగా మర్చిపోకండి. దారిలో వెళ్ళేప్పుడే ఉంటుంది, కాకపోతే ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని మరీ చూడండి అది, ఓకేనా. అండ్ ఇక్కడనైతే మేము అలిపిరి మెట్ల దగ్గర ఉన్నాం, అలిపిరి స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా అలిపిరికి మాకు టోటల్గానైతే 5 hours పట్టింది. ఆగుకుంటూ వెళ్ళినాం. మధ్యలో మా ఉదితకి ఫీవర్ వచ్చింది. అన్నీ నిజంగా టార్చర్ అని చెప్పొచ్చు. పిల్లలతో ఎటైనా వెళ్ళి అండ్ అయితే కొండ మీద నుండి మేము దాదాపు అన్నీ తినుకుంటూనే వెళ్ళినాం. మామిడికాయ, చిన్న స్నాక్స్ అన్నీ తినుకుంటూనే వెళ్ళినాం. బట్ అక్కడ ఒక ప్లేస్ అంటే కొన్ని స్టాల్స్ ఉంటాయి కదా, ఫుడ్ స్టాల్స్, అక్కడ ఆగేసి మేము గోబీ రైస్ తిన్నాం. గోబీ రైస్ నిజంగా చెప్పాలంటే ఫుల్ ఫేవరెట్ అయిపోయింది. హాయ్ చెప్పు. ఇవి తీసుకో, ఇది బాగుంటుంది. ఎంత జెమ్స్ అవుతుంది ప్యాకెట్? ఎంత ఒక ప్యాకెట్? ప్రతి కోకోనట్ చాక్లెట్ ఉన్నది తిన్నావా? అండ్ మన అలిపిరి మార్గంలోనే నాకు ఈ జంతువు కనిపించింది. అది డీర్ అని అయితే మా కళ్యాణ్, అది ఏమో అది డీర్ కాదు, అది వేరే దాన్ని యానిమల్ కావచ్చు అనుకున్నా. బట్ అది నాకు డీర్ అయితే కాదని నేను అనుకుంటున్నా. మా కళ్యాణ్ అయితే డీర్ అనే పట్టుకొని కూర్చున్నాడు. కాదు అబ్బా అంటే ఆయన నమ్మలేదు. అండ్ అది ఏం యానిమల్ అని మీరు అనుకుంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, సో అది ఏం యానిమల్ అనుకుంటున్నారో నాకు కూడా కొంచెం కింద కామెంట్ చేయండి. నాకైతే అది డీర్ కాదనే అనిపిస్తుంది. ఖచ్చితంగా మీకు యానిమల్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ దీని తర్వాత ఏమంటారు వెళ్ళే దారిలోనే ఇక్కడ కొంచెం రోడ్ లాగా ఉంది అలిపిరి మార్గంలోనే. అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక సైడ్కి వెళ్ళకపోతేనైతే ఏమంటారు యాక్సిడెంట్ అయిపోతుంది అన్న సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ. నాకు తెలియదు కదా, నాకు తెలియక కొంచెం ఏమంటారు అటు ఇటు నడుచుకుంటూ ఫస్ట్ రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళినా, కాళ్ళు కాలుతున్నాయని మీరు చూసే ఉంటారు. అండ్ దాని తర్వాత ఒక ఇటు సైడ్ ఉన్నది చూసారా, రేకుల షెడ్ ఉంది, అటే ఉండాలంట. నాకు తెలియక నేను అటు నడిచిన. ఏమంటారు బస్ జస్ట్ బస్సు కొంచెం తుటిలో తప్పినది ప్రమాదం అని చెప్పొచ్చు అది.
ఫోటో ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవాలి. అబ్బా మోకాళ్ళ పెట్టండి. అండ్ ఇక్కడ ఫైనల్గానైతే అలిపిరి ఫినిష్ అయిపోయింది. మాకు నిజంగా చెప్తున్నా 11కి బయలుదేరితే మాకు ఏమంటారు 5 వరకు అట్లా అయిపోయింది. దగ్గర దగ్గర 5-6 అవర్స్ పట్టినట్టుంది. బాగానే పట్టింది మాకు. ఇంకా చెప్పాల్సింది ఏంటి అంటే కొంచెం మంచిగానే ఫినిష్ అయింది అనిపించింది. మాకు తిని కొంచెం తొందర బయలుదేరితే అయిపోతుండే అనిపించింది. బట్ నిజంగా ఎండలో నడిచినట్టయితే ఏమనిపించలేదు. అండ్ ఇక్కడ మా ఏమంటారు ఉద్వితకి మా కార్తీక్ మాత్రమే గుండు చేయించుకున్నారు. అందరం 5 కత్తెర్లు ఇచ్చినాం. అండ్ మా కళ్యాణ్ అయితే గుండు ఎందుకు చేయించుకోలేదు అంటే తనకి వర్క్ అనేది ఫేస్ ఐడితోని ఉంటుంది. సో ఫేస్ ఏమంటారు గుండు చేయించుకుంటే ఫేస్ అనేది రికగ్నైజ్ చేస్తుందో చేయదో అని భయంతో గుండు చేయించుకోలేదు. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేయించుకుంటాడు. అండ్ మేము దర్శనం ఎట్లా పెట్టుకున్నాము అంటే 29th ఇక్కడ నుండి బయలుదేరితే 30th రోజు నడక పెట్టుకుంటే ఫస్ట్ రోజు దర్శనం అయిపోతుంది. సో అక్కడ కూడా కొంచెం చూసుకోవాల్సిన ప్లేసెస్ ఉంటే మంచిగా చూసుకోవచ్చు ఫస్ట్ రోజు అని చెప్పేసి అన్నాడు. సో ఓకే అన్నాం. నడిచినాక కొంచెం రెస్ట్ కూడా కావాలి, మళ్ళీ అదే రోజు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కావచ్చు అనుకున్నాం. అందుకనేసి మేము 29th రోజు బయలుదేరితే 30 రోజు నడక పెట్టుకొని ఫస్ట్ రోజు దర్శనం పెట్టుకున్నాం. అయితే ఫస్ట్ ప్లాన్ ఏంటి అంటే ఫస్ట్ రోజు మార్నింగ్ లేచి మార్నింగ్ పైన కొండ మీద అవన్నీ కొండ మీద కొండ కింద ఏమంటారు ఇంకా దేవాలయాలు ఉంటాయి కదా, సో అవన్నీ చూసుకుందాం అనుకున్నాం. బట్ మా ఉద్దిది ఇక్కడ ఎగురుతుంది కదా, ఇది ఫస్ట్ రోజు మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ లేచి అందరం టిఫిన్ చేసేసినాం. టిఫిన్ చేసినాక ఫ్రెష్ అప్ అవుతున్నాం. ఇక్కడ నేను మేకప్ వేసుకుంటున్నా. అయితే నార్మల్గా ఇక్కడ కింద ఫస్ట్ పద్మావతి అమ్మవారిని అవన్నీ చూసుకొని ఒక 2 వరకు మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తినేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి పైకి వెళ్తే సో 4 వరకు వెళ్ళినాం. 1 వరకు వెళ్ళినా అక్కడ ఒక చిన్నగా ఏమైనా చూసుకొని మళ్ళీ 4 వరకు దర్శనంకి వెళ్ళిపోతే ఓకే అనుకున్నాం. బట్ ఏమైంది అంటే మా ఉద్వితకి ఏమంటారు పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం. దర్శనం అయిపోయింది అంతే. మళ్ళీ ఏమంటారు ఫుల్ ఫీవరు. అంత ఎండలో అది వామిటింగ్ తీసుకోవడం, మళ్ళీ కొంచెం కూడా ఫుడ్ తీసుకోలే. ఎంత సిరప్ పోసినా కంట్రోల్ కావడం లేదని భయంతో నేను అక్కడే ఏమంటారు అతను ఆటో అంకుల్ ఉంటే అతను వైష్ణవి అనే హాస్పిటల్కి తీసుకెళ్ళిండు. అక్కడికి తీసుకెళ్ళినాక కొంచెం ఓకే కవర్ ఉంటుండే. బట్ నాకు నిజం చెప్తున్నా తను కూడా ఏం చేయలేదు, మీరు ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపోయింది నయమని అన్నంత స్టేజ్లో ఉంచిండు. బట్ నిజంగా చెప్తున్నా తిరుపతి దేవుడు ఉన్నాడో లేడో నాకు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. ఎందుకంటే నేను గట్టిగా కోరుకున్నా సాయంత్రం దర్శనం వరకు నా బిడ్డ ఓకే ఉంటేనే నేను దర్శనానికి వస్తా, లేదంటే రాను అని చెప్పేసి చెప్పుకున్నా. మీరు నన్ను తిట్టుకున్నా మంచిదే. అండ్ దాని తర్వాత ఇంకెక్కడికి వెళ్ళకుండా ఉదితని హాస్పిటల్లో చూపెట్టి ఇంటికి వచ్చేసాం. ఆ వీడియో ఏం తీయలేదు నేను. అండ్ తర్వాత మేము అదేంటి పద్మశాలి భవన్ అని చెప్పా కదా, సో అక్కడ ఫ్రీ లంచ్ పెడతారంట మధ్యాహ్నం నైట్. సో అందుకని చెప్పేసి అక్కడే తిన్నాం. నిజంగా ఏమంటారు పప్పు చారు ఒక కర్రీ ఫ్రై లాగా ఉంటుంది, బనానా పాపడం అట్లాంటివి పెడతారు, స్వీట్ ఒకటి, అది తిన్నాం. నిజంగా ఫుడ్ చాలా బాగుంది. అండ్ వచ్చినాక ఒక ½ an hour రెస్ట్ తీసుకొని మేమందరం రెడీ అయిపోయినాం. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి నేను ఆర్కే కలెక్షన్స్ మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్లో ఉంటుంది, సో అందులో తీసుకున్నా. అండ్ మా ఉద్విత అయితే మళ్ళీ కార్లో వెళ్ళంగా వామిటింగ్ తీసుకుంటుందేమో అని భయపడ్డాం. బట్ నిజంగా చెప్తున్నా ఇప్పటి నుండి అండ్ మీరు కార్లో ఈ వీడియో చూసినప్పటి నుండి మా ఉద్విత కొంచెం ఓకే ఉంటుండే. దాని తర్వాత కొంచెం కవర్ అయింది. నిజంగా నేనైతే మస్తు ఏడ్చిన తెలుసా, కంట్రోల్ అవుతుంది లేదు. అండ్ ఆడికి వెళ్ళంగానే అయితే ఎండ దెబ్బకి 19 నెలల చిన్న పాప చనిపోయింది అన్నారు. ఒక భయం పట్టినట్టు అయిపోయింది నాకు ఆ వీడియో. ఆ న్యూస్ చూడంగానే ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే వస్తే నిజంగా మస్తు భయమైంది. ఎండలో నిజంగా ఇంకోసారి పెట్టుకుంటే నార్మల్ టైంలో పెట్టుకోండి, పిల్లల్ని పట్టుకొని ఎండలో అస్సలు పెట్టుకోకండి గైస్.
అండ్ ఇప్పుడైతే మనం వరాహస్వామి ఖచ్చితంగా తిరుపతికి వెళ్తే వరాహస్వామి దర్శనం చేసుకునే వెళ్ళాలి కదా. మేము ఇక్కడ నుండి 4కి బయలుదేరితే కొండ మీదకి వెళ్ళేసరికి 5 అయింది. సో వరాహస్వామి చూసుకొని వెళ్ళేసరికి ఖచ్చితంగా 5:30 ఏమో అయింది. అండ్ మేము 5:30కి అయితే దర్శనం కోసమని వెళ్ళినాం. మాకు ఎగ్జాక్ట్గా 2 అవర్స్ ఏమో పట్టింది. 2 అవర్స్ ఏమో ఒక కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు. కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టినాక మేము 6కి బయలుదేరితే 10:30కి ఏమో బయటికి వచ్చినాం. అంటే ఇంకా 2 అవర్స్లో దర్శనం అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ నిజంగా నాకు కాకపోతే నాకు నిజంగా చెప్తున్నా, టెన్షన్ వల్లనో ఏమో తెలీదు కానీ అక్కడ వెంకటేశ్వర స్వామిని చూసినట్టే అనిపించలేదు. బట్ ఓకే సాటిస్ఫాక్షన్ ఉంది, బట్ లేదని కాదు. ఇదైతే దర్శనం అయిపోయినాక వీడియో. దీని తర్వాత మేము ఇంకా ఫుడ్ బయటనే ఇడ్లీ తిన్నాం. ఎక్కడ రెస్టారెంట్స్ ఏం ఓపెన్ లేకుండే. ఫుడ్ తినేసి ఇంకా మేము రూమ్కి వచ్చేసినాం. అండ్ ఈ వీడియో అయితే తిరుపతిది. దీని తర్వాత కాణిపాకం అన్నీ వెళ్ళినాం. మీరు ఆ వీడియో నెక్స్ట్ చూస్తారు, ఖచ్చితంగా చూడండి.